నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి మహానటి అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు సావిత్రి ఆమె లాంటి నటి మళ్ళీ పుట్టదు అంటారు అది నిజమే ఏ జనరేషన్ కి తగ్గట్టు నటీనటులు ఇండస్ట్రీకి వస్తుంటారు వెళ్తుంటారు అప్పటికప్పుడు అలానే అనుకుంటాం అయితే ఈ తరంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన నటీమణి ఎవరైనా ఉన్నారా వెంటనే మనకు స్ఫురించే పేరు సౌందర్య ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఇట్టే ఒదిగిపోయి దానికి పూర్తి న్యాయం చేసే సౌందర్యతో మిగతా హీరోయిన్లను పోల్చలేం ఎందుకంటే ఆమెకు ఒక నిబద్ధత ఉంది తన తోటి హీరోయిన్లు అందరూ పాత్రకు అవసరం అనుకుంటే ఎక్స్పోజింగ్ చేసేందుకు వెనుకాడేవారు కాదు కానీ సౌందర్య అలా కాదు నటిగా కెరియర్ ప్రారంభించిన రోజు నుంచి చనిపోయే వరకు ఏ సినిమాలోనూ ఎక్స్పోజింగ్ చేయలేదు నిండుగా దుస్తులు వేసుకుని కేవలం తన నటనతోనే అందరినీ ఆకట్టుకుంది తప్ప అంగ ప్రదర్శనతో కాదు ఇటు అందానికి అందం అభినయానికి అభినయం ముగ్ధ మనోహర రూపంతో వెండితెరను కొన్నేళ్ల పాటు ఏలిన ఈ సౌందర్య రాశి మన నుంచి దూరమై అప్పుడే 20 సంవత్సరాలు పూర్తవుతోంది మహానటి సావిత్రి తర్వాత అంతటి నటి అని పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య సావిత్రి శకం ఎప్పుడో ముగిసిపోయినా అంతటి పేరును ప్రేక్షకులు మరెవ్వరికీ ఇవ్వలేదు ఆ ఘనత సౌందర్యకు మాత్రమే దక్కింది ఏప్రిల్ 17 సౌందర్య వర్ధంతి సందర్భంగా ఆమె వ్యక్తిగత సినీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం డాక్టర్ కావాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను అంటారు సౌందర్య విషయంలో నిజంగా అదే జరిగింది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది సౌందర్యను అందరూ సావిత్రితో పోలుస్తారు సావిత్రిలాగే తనకు కూడా డైరెక్షన్ చెయ్యాలన్న కోరిక బలంగా ఉండేది కానీ ఆ అవకాశం రాకుండానే చిన్న వయసులో అందరినీ వదిలి వెళ్ళిపోయింది ఆమె నటించిన చివరి చిత్రం నర్తనశాల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసింది రెండో షెడ్యూల్ సమయానికి ఆమె మన మధ్య లేరు అలా ఆ సినిమా ఆగిపోయింది ఆమె కెరియర్ లో రిలీజ్ కి నోచుకొని మరో సినిమా కూడా ఉంది ఆ సినిమా పేరు గెలుపు తెలుగు చిత్ర పరిశ్రమకు సౌందర్యను హీరోయిన్ గా పరిచయం చేసిన త్రిపురనేని వరప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది ఈ సినిమాలో డిఫెన్స్ లాయర్ గా ఓ కీలక పాత్ర పోషించారు సౌందర్య తన క్యారెక్టర్ నడివి తక్కువే అయినప్పటికీ రైతు భారతం చిత్రంలో తనను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారన్న గౌరవంతో వరప్రసాద్ అడగ్గానే ఆ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకుంది సౌందర్య 2003లో షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన తరువాత ఇక సినిమా రిలీజ్ కావడమే తరువాయి అనుకుంటున్న టైంలో బ్రేక్ పడింది అంతే అప్పటి నుండి గెలుపు చిత్రం ప్రింట్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ల్యాబ్ లోని బాక్సుల్లోనే ఉండిపోయింది ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం ఉషా కిరణ్ మూవీ సంస్థే అని చెప్పాలి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉషా కిరణ్ మూవీ సంస్థ సినిమాకి అయిన బడ్జెట్ కి 10% ఎక్కువ ఇచ్చి తీసుకునేందుకు అంగీకరించింది అయితే దాన్ని నోటి మాటగా అనుకున్నారే తప్ప రాతపూర్వకంగా అగ్రిమెంట్ రాసుకోలేదు ఆ కారణంగా సినిమా పూర్తవుతున్న సమయంలో కూడా ఎంతో మంది బయ్యర్లు సినిమాను కొనేందుకు వచ్చిన ఉషా కిరణ్ మూవీ సంస్థ సినిమాను తీసుకుంటుందన్న గట్టి నమ్మకంతో ఎవ్వరికీ ఇవ్వలేదు వరప్రసాద్ ఈ సినిమా రిలీజ్ కి వచ్చేసరికి ఉషా కిరణ్ మూవీ సంస్థ సినిమాల పరంగా భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది దీంతో సినిమాలకు సంబంధించి లావాదేవీలను తాత్కాలికంగా ఆపేశారు ఆ కారణంగా గెలుపు చిత్రాన్ని కూడా రిలీజ్ చేయలేకపోయారు మిగతా బయ్యర్లు కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు హీరోయిన్ గా మంచి ఆఫర్స్ వస్తున్నాయి కెరియర్ మంచి పీక్స్ లో ఉంది ఆ సమయంలోనే తన మేనమామ చిన్నప్పటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును 2003 ఏప్రిల్ 27న వివాహం చేసుకుంది సౌందర్య పెళ్లి చేసుకుని ఏడాది నిండక ముందే 2004 ఏప్రిల్ 17న హెలికాప్టర్ ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు కబళించింది చనిపోయే సమయానికి సౌందర్య గర్భవతి ఆమె మరణం సినిమా పరిశ్రమ మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ Subscribe to JKTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.